పూర్వకాలంలో మృకండ మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన భార్య పేరు మరుద్వతి. వీరిద్దరూ ధర్మపరులు, వేదాలను అనుసరించి జీవించే సత్పురుషులు. అయితే వారి జీవితంలో ఒక బాధ ఉండేది. చాలా సంవత్సరాలు అయినా వారికి సంతానం కలగలేదు. అందుకే మృకండ మహర్షి మరియు మరుద్వతి పరమశివుని ఆశీర్వాదం పొందాలని నిర్ణయించుకున్నారు. వారు అడవిలోకి వెళ్లి పరమశివుని కోసం దీర్ఘకాల తపస్సు ప్రారంభించారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కాని వారి భక్తి మాత్రం తగ్గలేదు. వారు ప్రతిరోజు ఓం నమః శివాయ అని జపిస్తూ తపస్సు కొనసాగించారు. వారి అచంచల భక్తిని చూసి పరమశివుడు సంతోషించాడు. ఒకరోజు దివ్యకాంతితో పరమశివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. మృకండ మహర్షి మరియు మరుద్వతి భక్తితో నమస్కరించారు. అప్పుడు శివుడు మృకండ మహర్షిని చూసి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీకు కావలసిన వరం అడుగు. అప్పుడు మృకండ మహర్షి నమస్కరించి ఇలా అన్నాడు, ప్రభూ, మాకొక కుమారుడు కావాలి. అప్పుడు శివుడు 2 వరాల మధ్య ఒక ఎంపిక ఇచ్చాడు. మొదటిది చాలా తెలివైన గొప్ప భక్తిగల కుమారుడు, కాని అతని ఆయుష్ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. రెండవది చాలా సంవత్సరాలు జీవించే కుమారుడు, కాని అతను మందబుద్ధి గలవాడు. మృకండ మహర్షి కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత ఆయనిలా అన్నాడు, ప్రభూ, నాకు జ్ఞానం గల కుమారుడే కావాలి. పరమశివుడు చిరునవ్వుతో ఆ వరాన్నిచ్చాడు. కొన్ని నెలల తర్వాత మృకండ మహర్షి ఇంట్లో ఒక శిశువు జన్మించాడు. ఆ బాలుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మార్కండేయుడు చిన్నప్పట్నుంచే అద్భుతమైన తెలివిగలవాడు. అతను వేదాలు నేర్చుకున్నాడు, ధర్మాన్ని తెలుసుకున్నాడు. కాని అతని హృదయంలో అత్యంత ప్రియమైనది ఒకటే, అది పరమశివుని భక్తి. ప్రతిరోజు ఉదయం అతను ఆలయానికి వెళ్లి శివలింగం ముందు కూర్చొని ఓం నమః శివాయ అని భక్తితో జపించేవాడు. అతని భక్తి చూసి ఇతర ఋషులు కూడా ఆశ్చర్యపోయేవారు. కాని మృకండ మహర్షి మరియు మరుద్వతి మాత్రం ఒక విషయం గుర్తు చేసుకుని బాధపడేవారు. అది మార్కండేయుడి ఆయుష్. ఎందుకంటే అతని జీవితం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని వారికి తెలుసు. కాలం వేగంగా గడిచింది. మార్కండేయుడు 15 ఏళ్లొచ్చినప్పుడు తల్లిదండ్రులు చాలా దిగులుగా కనిపించారు. అతను వారిని అడిగాడు, అమ్మా, నాన్న, మీరెందుకు బాధపడుతున్నారు? అప్పుడు మృకండ మహర్షి మార్కండేయుడికి నిజం చెప్పారు. నీకిచ్చిన వరం వల్ల నీ జీవితం 16 సంవత్సరాలు మాత్రమే. ఆ మాటలు విన్న మార్కండేయుడు భయపడలేదు. అతను ధైర్యంగా ఇలా అన్నాడు, నన్ను రక్షించేది నా పరమశివుడు. అప్పటినుంచి అతను మరింత భక్తితో శివుని ఆరాధించాడు. చివరకు మార్కండేయుడి 16వ పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు ఉదయం అతను ఆలయంలోకి వెళ్లి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పుడే ఆకాశం మబ్బులతో నిండిపోయింది. అకస్మాత్తుగా యమధర్మరాజు తన ఎద్దుపై అక్కడికి వచ్చాడు. యముడు మార్కండేయుణ్ణి చూసి ఇలా అన్నాడు, మార్కండేయ, నీ ఆయుష్ పూర్తయింది. ఇప్పుడు నాతో రావాలి. కాని మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని ఓం నమః శివాయ అని ప్రార్థించసాగాడు. యముడు తన పాసాన్ని విసిరాడు. ఆ పాసం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా తాకింది. ఆ క్షణంలో శివలింగం చీలిపోయింది. దివ్యకాంతితో శివుడు అందులో నుంచి బయటకు వచ్చాడు. పరమశివుడు యముణ్ణి చూసి కోపంగా అన్నాడు, నా భక్తుణ్ణి తీసుకెళ్లడానికి నీకు ధైర్యమెలా వచ్చింది? పురాణాలలో చెప్పిన ప్రకారం పరమశివుడు యముణ్ణి ఆపాడు. దేవతలందరూ అక్కడికి వచ్చి శివుని శాంతింపజేశారు. తర్వాత పరమశివుడు మార్కండేయుణ్ణి చూసి ఇలా అన్నాడు, నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది. నీవికపై చిరంజీవి అవుతావు. కాలం కూడా నిన్ను జయించలేదు. అలా మార్కండేయ మహర్షి భక్తిశక్తితో మరణాన్ని కూడా జయించాడు. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెప్తుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. ఇలాంటి భారత ఇతిహాసాల అద్భుత కథలను వినాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా నొక్కండి.